ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు వందనములు తెలియజేయుచున్నాం. అంత్యదినములలో సంభవింపబోవు సంగతులు, ఈ అంశాన్ని మనము ఆరంభించాము. ఇప్పటికే 2 భాగాలు మనం చూస్తూ వచ్చాము. అంత్యదినములలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి భూమి మీదకు రాబోతున్నాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే అంత్యదినములలో ఆయన వస్తాడనడానికి ఏమైనా రుజువులు ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి రుజువులు అంటే బైబిల్ చెప్తా ఉంది. మరి బైబిల్ చెప్పింది మనం ఎట్లా నమ్మాలి? ఎంతో కాలం నుండి యేసు ప్రభువు వస్తాడు అని అంటున్నారు కదా, మరి మనం ఎట్లా నమ్మాలి? దాని కొరకై కొన్ని రుజువులు బైబిల్లో నుండి మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ను మనం నమ్మడానికి కావలసిన రుజువులు, బైబిల్ సత్యము అని మనము తెలుసుకోవడానికైనా కొన్ని రుజువులు బైబిల్లో నుండి మనం చూస్తున్నాం. మొదటి భాగంలో మనం చూసాము, యేసుక్రీస్తు వారి జీవితమును గూర్చిన ప్రవచనాలే క్రీస్తు రాకడ రుజువులు అని. అంటే యేసుక్రీస్తు వారి జీవితమును గురించి, ఆయన జన్మము, ఆయన ఎక్కడ పెరుగుతాడో, ఆయన జీవితంలో ఏమేం చేస్తాడో, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానము, ఇవన్నీ కూడా మనము మొదటి భాగములో మనం చూసాం. ఇక రెండవ భాగములో దేవాలయమును గూర్చిన ప్రవచనములే క్రీస్తు రాకడ రుజువులు అని మనం చూస్తూ వచ్చాం. ఇది రెండవ వీడియోలో మనం చూసాం. రెండవ భాగములో దేవాలయము అంటే సొలొమోను కట్టించిన దేవాలయము, తర్వాత జెరుబ్బబెలు నాయకత్వములో యూదులు కట్టించినటువంటి దేవాలయము, తదుపరి ఆ దేవాలయం యొక్క చరిత్ర అంతా కూడా మనము బైబిల్ గ్రంథములో నుండి మనం చూసాం. ఇది రెండవది. ఇక మూడవదిగా ఈరోజు మనం చూడబోయే భాగం ఏంటంటే, అన్య రాజ్యములను గుర్చిన ప్రవచనాలే క్రీస్తు రాకడ రుజువులు. మూడవ భాగం ఇది మనం చూస్తున్నాం. అన్య రాజ్యములను గుర్చిన ప్రవచనాలే అంటే బైబిల్ గ్రంథములో అన్య రాజ్యములను గురించి కొన్ని ప్రవచనాలు ఆ రాజ్యములు ఏర్పడక ముందే దేవుడు చెప్పాడు. వాటిని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఏమైతే ఆ రాజ్యాలను గురించి దేవుడు చెప్పాడో, చెప్పినట్లుగానే ఆ ప్రవచనానుసారముగానే లేఖనాలు నెరవేరినట్లుగా మనం చూస్తాం. రండి, దేవుని వాక్యములో నుండి మొదటిగా జెఫన్యా గ్రంథాన్ని మనం చూస్తాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి అషూరు దేశమును నాశనము చేయును, నినివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. ఇక 15వ వచనం కూడా చదువుదాము. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే, అది పాడైపోయేనే, మృగములు పండుకొను స్థలమాయనే అని దాని మార్గమున పోవారందరూ చెప్పుకొనుచు ఈసడించుచు పొమ్మని శేషయ్యగా చేయుదురు. వీళ్ళరా, ఇది అషూరు రాజ్యమును గుర్చినటువంటి ప్రవచనం. అషూరు రాజ్యము ఎందుకు ఈ ప్రవచనాన్ని దేవుడు దానిని గురించి చెప్పాడంటే 15వ వచనంలో రాయబడుతూ ఉంది, నా వంటి పట్టణము మరి ఒకటి లేదు అని అది మురిసిపోతా ఉందంట. దేవుని సన్నిధిలో దేవుడు అంతగా ఆ పట్టణాన్ని, ఆ రాజ్యాన్ని దీవించి ప్రపంచాన్ని ఏలేటువంటి ఒక గొప్ప రాజ్యంగా దేవుడు చేస్తే, దేవుని సన్నిధిలో తగ్గించుకొని వినయ విధేయతలతో ఉండవలసినటువంటి ఆ ప్రజలు వారు ఎంతో గర్వించి నా వంటి పట్టణము మరొకటి లేదు అని అనుకుంటా ఉందంట. నిజమే ప్రియులారా, ఈనాడు మన జీవితాల్లో కూడా అలాగనే ఉన్నాం. దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి ఆధిక్యతలు,
దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చినటువంటి ప్రాధాన్యతలు ఏదైతే ఉన్నాయో వరాలు, వీటన్నిటిని బట్టి నా వంటి వారు లేరు, నాకులాగా చేసేవాళ్ళు లేరు, నాకులాగా మరి మాట్లాడేవారు లేరు, నాకులాగా తెలివి కలిగిన వారు లేరు, నాకంటే ధనవంతులు లేరు, నేనే గొప్ప, నేనే మరి అన్నింటిలో నేను జ్ఞానవంతురాలని అని మనం అనుకుంటూ ఉంటున్నాము. ప్రియులరా, అది బైబిల్ ప్రకారంగా గమనిస్తే ఏమాత్రము మన ఆత్మీయ జీవితానికి క్షేమం కలిగించేది కాదు. అపవాది త్రోయబడ్డాడు అని అంటే గర్వించిన కారణానే. ఆధిక్యతలు ఉండొచ్చు, వరాలు తలంతులు దేవుడు ఇవ్వచ్చు, కానీ విశ్వాస జీవితంలో ఇచ్చినటువంటి దేవుణ్ణి మనము వాటిని బట్టి ఘనపరచాలి. మనము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండాలి. ఈ అషూరు రాజ్యము ఎప్పుడైతే అలాగ గర్వించిందో అసలు ఆ రాజ్యాన్ని లేకుండా చేస్తానని దేవుడు మరి ప్రవచించాడు జెఫన్యా ద్వారా. ప్రవచించినట్లుగానే క్రీస్తుకు పూర్వము 612వ సంవత్సరంలో ఈ రాజ్యము పతనమవుతూ వచ్చింది. ఎట్లాగ పతనమైంది అని అంటే, బబులోనును పరిపాలన చేస్తున్నటువంటి నెబోపోలేసర్ అనేటువంటి రాజు, అనగా ఇతను నెబుకద్నెజర్ యొక్క తండ్రి నెబోపోలేసర్. ఇతడు అషూరు రాజ్యం మీదకి వెళ్ళి నినివే పట్టణం మీదకి ఆయన ఆ అషూరు రాజ్యాన్ని జయించినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. అట్లాగా అషూరు రాజ్యము బబులోను యొక్క వశమయ్యి ఆ రాజ్యమంతా పతనం అయిపోయి, ఏ పట్టణం అయితే ఉందో ఎక్కడ లేదు ఇలాంటి పట్టణం అని గర్వించారో ఆ నినివే మహాపట్టణం కాస్త పాడైపోయింది, పతనం అయిపోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం, మనం గుర్తుపెట్టుకుందాం. ప్రవచనము నెరవేర్పు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక రెండవ ప్రవచనాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, బబులోను రాజ్యము పరిపాలన చేస్తున్న దినాలలో బబులోను చివరి రాజు తాను ఒక విందు చేసినాడు. ఆ విందు మరి చేస్తూ భోజనం చేస్తున్నాడు, పానము త్రాగుతూ ఉన్నారు, బాగానే ఉంది. ద్రాక్షారసము త్రాగేటప్పుడు తాను నెబుకద్నెజరు దేవుని ఆలయములో నుండి తీసుకొచ్చినటువంటి ఉపకరణాలు ఏదైతే ఉన్నాయో, మందిరములో ఉపకరణాలు, వాటిని ఆ విందు స్థలములని తీసుకొని వచ్చి దేవుని ఉపకరణములలో ద్రాక్షారసం పోసుకొని ఈ బెల్షాసరు తాగుతూ వచ్చాడు. ఆ సమయంలో ఆ రాత్రి పూట దేవుడు ఒక గోడ మీద చేవ్రాతను రాసినాడు. ఆ చేవ్రాత రాసి దానిలో భావాన్ని తెలియజేస్తూ వచ్చాడు. దేవుడు నిన్ను తోచగా నీవు తక్కువగా కనబడితివి అనేటువంటి ఒక మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. అప్పుడు దానియేలు చెప్తూ అంటాడు, నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేసి మాదీయులకును పారసీకులకును దేవుడు ఇస్తూ ఉన్నాడు అంటాడు. ఆ మాట చెప్పిన తోడనే ప్రియులారా, ఆ రాత్రికే మాదీయుడగు దర్యావేషు ఈ బెల్షాసర్ మీదకి వచ్చి బబులోను రాజ్యం మీదకి యుద్ధం చేసి బబులోను రాజు అయిన బెల్షాసర్ను చంపి తాను రాజయ్యాడు. రండి, దేవుని వాక్యములో మనం చూస్తాము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 30-31 వచనాలు. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షాజరు హతుడాయను, మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునెక్కెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ప్రవచనము అషూరు రాజ్యం పతనమవుతుందని, అషూరు రాజ్యం పతనం కాకముందే దేవుడు జెఫన్యా ద్వారా ప్రవచించాడు. ఆ ప్రవచనము నెరవేర్పు అనేది మనం చూస్తున్నాం. రెండవది, మాదియా పారసీక రాజ్యము ఏర్పడుతుందని బబులోను రాజ్యము ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు. చెప్పినట్లుగా ఆ ప్రవచనము కూడా నెరవేర్పు మనము చూస్తా ఉన్నాం. ఇక మూడవ అన్య రాజ్యం యొక్క ప్రవచనాన్ని గురించి, దాని నెరవేర్పును గురించి మనం చూస్తాం. మూడవదిగా, ఈ మాదియా పారసీక రాజ్యము కాలములో మరి గ్రీకు రాజ్యము అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది అని దేవుడు చెప్పాడు. గ్రీకు రాజ్యము
ఏర్పాటవుతుంది అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే గ్రీకు రాజ్యము ఏర్పడినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యములో నుండి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుంటాం. రాజగు బెల్షాజరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలు నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగాను. నేను దర్శనము చూచుచుంటిని. చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషాను పట్టణపు నగరులలో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలయి అను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుంటా చూచి తిని. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకు శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చాను. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి ఎందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపములకు వచ్చి భయంకరమైన కోపముతోను బలముతోను దాని మీదికి ఢీకొని వచ్చాను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగులగొచ్చెను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న భాగంలో దానియేలుకు ఒక దర్శనం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దర్శనములో ఒక పొట్టేలు ఉంది. ఆ పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయి. మొదటి కొమ్ము కంటే 2వ కొమ్ము పెద్దదిగా ఉంది. ఈ పొట్టేలు మొత్తాన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఈ పొట్టేలు అంతటిని జయించినాక, లోకం అంతటిని జయించిన తర్వాత ఈ పొట్టేలును ఎదుర్కోవడానికి మేకపోతు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అసలు ఈ పొట్టేలు ఏంటి, మేకపోతు ఏంటి అని కొంత డౌట్ రావచ్చు కొంతమందికి. ఈ పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయని చెప్తున్నారు. ఈ పొట్టేలు అనేది మాదియా పారసిక సామ్రాజ్యమును చూపిస్తా ఉంది. 2 కొమ్ములు, మొదటి కొమ్ము మాదియా, రెండవది పారసీకమును గురించి జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ఈ రాజ్యం అయిపోయిన తర్వాత మేకపోతు ఒకటి వచ్చింది. ఆ మేకపోతు పొట్టేల దగ్గరకు వచ్చింది. ఆ మేకపోతుకి ఒక పెద్ద కొమ్ము ఒకటి మొలిచినట్లుగా చూస్తున్నాము. ప్రియులారా, ఇది ఏంటనంటే మేకపోతు అనేది మరి గ్రీసు రాజ్యము అని బైబిల్ చెప్తా ఉంది. ఆ పెద్ద కొమ్ము గ్రీకు రాజ్యాన్ని పరిపాలించిన మరి అలెగ్జాండర్ను గురించి జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, ఈ మాటను మనం చూస్తే 20వ వచనములో స్పష్టంగా రాశాడు, నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజును సూచించుచున్నది. బొచ్చుగల మేకపోతు గ్రేకుల రాజు, దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. గ్రీకు మొదటి రాజు అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించినటువంటి అధినేత. కాబట్టి ఇప్పుడు గ్రీకు రాజ్యము వస్తుంది అని మాదియా పారసిక రాజ్యము ఉన్నప్పుడే దేవుడు దానియేలుకు చెప్పాడు. చెప్పినట్లుగానే గ్రీకు రాజ్యము పరిపాలనలోనికి క్రీస్తుకు పూర్వము 331లో ఈ రాజ్యము ఏర్పడింది. ఈ 331లో మరి అలెగ్జాండర్ ఈ మాదియా పారసిక రాజ్యం మీద దండెత్తి దానిని జయించినట్లుగా తన స్వాధీనం చేసుకొని ప్రపంచాన్ని తన చేతుల్లోనికి తీసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సరే, ఇక 4వ ప్రవచనాన్ని గురించి కూడా బైబిల్లో నుండి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. 4వ ప్రవచనం ఏంటి అంటే, గ్రీక్ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి అలెగ్జాండర్ తాను చనిపోయిన తర్వాత తన రాజ్యాన్ని తన సైన్యాధిపతులు మరి పంచుకుంటారు అని
బైబిల్ గ్రంథం ముందే చెప్పింది. ఇది మాదియ పారసీక రాజ్యం ఏదైతే దానియేలు ఇప్పుడు కలగన్నాడో ఆ దర్శనం ఉందో ఆ దర్శనములో భాగంగానే దానిలోదే ఇది. అప్పుడే దేవుడు చెప్పాడు చూడండి. అంటే ఆ రాజ్యము గ్రీకు రాజ్యం రాకముందే, అలెగ్జాండర్ రాజు కాకముందే, ప్రభుత్వం ఏర్పాటు కాకముందే, రాజ్యం అనేది ప్రపంచం తన చేతుల్లోనికి తీసుకోకముందే దేవుడు ఆ గ్రీకు రాజ్యాన్ని సైన్యాధిపతులు 4 పంచుకొని పరిపాలన చేస్తారని బైబిల్ ముందుగానే ప్రవచించింది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టినందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. దాని పెద్ద కొమ్ము విరిగెను అని అంటే చనిపోయెను. ఎవరు? అలెగ్జాండర్ చనిపోయెను. అది బహుగా పుష్టినందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు 4 దిక్కులకు 4 పెరిగెను. 4 కొమ్ములు. ఈ 4 కొమ్ములు ఏంటంటే గ్రీసు దేశమును గ్రీసు సైన్యాధిపతులైన సైన్యానికి అంటే అలెగ్జాండర్ క్రింద ఉన్న సైన్యాధిపతులు 4 వారు ఆ రాజ్యాన్ని పంచుకున్నట్లుగా మనము చరిత్రలో చూడవచ్చు. అదే బైబిల్ గ్రంథములు ముందే క్రీస్తుకు పూర్వమే మాదీయులు పారసీకుల రాజ్య పరిపాలనలోనే ఇది ముందుగా చెప్పబడింది. ఈ రాజ్యాన్ని పంచుకున్నది క్రీస్తుకు పూర్వము 305లో. క్రీస్తుకు పూర్వము 305లో ఈ రాజ్యాన్ని 4 సైన్యాధిపతులు పంచుకున్నారు. అట్లాగే 4వ ప్రవచనము కూడా అన్ని రాజ్యములను గురించిన ప్రవచనం నెరవేర్చబడుతూ వచ్చింది. ఇక 5వ ప్రవచనాన్ని గురించి మనము ఆలోచించినప్పుడు ఈ గ్రీసు రాజ్యము తదనంతరము మరొక రాజ్యము ఏర్పడుతుందని బైబిల్ ముందుగానే చెప్తూ వచ్చింది. దేవుడు చెప్పాడు, ప్రవచన రూపంలో దేవుడు చెప్తూ వచ్చాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుంటాం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నింటిని పగలగొట్టి పొడి చేయును. ఈ 40వ వచనములో ఉన్న ఇనుము వంటిది. ఇక్కడ నెబుకద్నెజరుకు వచ్చిన కలలో ఒక ప్రతిమ, ఆ ప్రతిమ మరి అనేకమైన భాగాలుగా ఉన్నట్లుగా చూస్తుంది. దేవుని వాక్యములో 32వ వచనం చూద్దాం. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్ములు భుజములను వెండివియు, దాని ఉదరము తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియును. ఇంతవరకు చాలిక. దాని మోకాళ్ళు ఇనుపవి. 1 బంగారము, 2 వెండి, 3 ఇత్తడి, 4 ఇనుము. బంగారము అనేది బబులోను రాజ్యమును, వెండి అనేది మాదియా పారసీక రాజ్యమును, ఇత్తడి అనేది గ్రీసు రాజ్యమును చూపిస్తున్నాయి. ఇక ఇనుము అనేది రోమా సామ్రాజ్యమును చూపిస్తున్నాయి. ఈ ఇనుము రోమా సామ్రాజ్యాన్ని చూపిస్తుంది. అంటే రోమా రాజ్యమును గురించి కూడా బైబిల్ గ్రంథములో బబులోను రాజైన నెబుకద్నెజరు కాలములోనే, అనగా ఇంచుమించుగా క్రీస్తుకు పూర్వము 606, 5, 4 ఆ ప్రాంతములో ఈ కళ బబులోను రాజైన నెబుకద్నెజరుకు వచ్చింది. బబులోను రాజు పరిపాలన చేస్తున్న కాలములోనే ఈ ప్రతిమ యొక్క భావాన్ని దానియేలు చెప్తూ వచ్చాడు. అంటే రోమా రాజ్యం అనేది ఒకటి రాబోతుంది, 4 రాజ్యాలు వస్తున్నాయి, ఆ తర్వాత మిలిత రాజ్యాలు వస్తాయి, ఆ తర్వాత 10 రాజ్యాలు వస్తాయి కూటమి, ఆ తర్వాత ఒక రాయి ఆకాశము నుండి వస్తుంది, ఆ రాయి సర్వభూతలమంతయి రాజ్యము నిత్యము నిలిచే రాజ్యాన్ని స్థాపిస్తుంది అని చెప్తూ వచ్చాడు. చూడండి ప్రియులారా, అన్య రాజ్యములను గురించినటువంటి ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రవచనాలు నెరవేర్చబడుతూ వచ్చాయి. ముందుగా
అషూరు రాజ్యమును గూర్చి ప్రవచనము, అది పతనం అవుతుందని. రెండవది మాదియా పారసిక రాజ్యం ఏర్పడుతుందని ప్రవచనము, అది నెరవేరింది. గ్రీకు రాజ్యము ఏర్పడుతుందన్నారు, అది నెరవేరుతూ వచ్చింది. గ్రీకు రాజ్యాన్ని 4 సైన్యాధిపతులు పంచుకుంటారు అని బైబిల్లో ప్రవచనంగా చెప్పబడింది. ఆ ప్రవచనము నెరవేర్చబడింది. ఆ తదుపరి రోమా రాజ్యము కూడా ప్రపంచాన్ని ఏలుతుంది అని బైబిల్ చెప్తూ వచ్చింది. ఆ ప్రవచనం కూడా నెరవేర్చబడుతూ వచ్చింది. ప్రియులారా, ఇన్ని ప్రవచనాలు బైబిల్ గ్రంథములో చెప్పబడినవి నెరవేరినాయి కదా. మరి యేసుక్రీస్తు వారు నేను మరలా తిరిగి వస్తా, నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతా అని యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా. అవి ప్రవచనాలు కదా, దేవుని మాటలు కదా. ఇన్ని నెరవేరినప్పుడు ఆ రాకడను గూర్చినటువంటి ప్రవచనాలు నెరవేరవంటారా? కాబట్టి నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, అజాగ్రత్తగా, భయం లేకుండా ఈ లోకములో జీవించటం అనేది మనకు మంచిది కాదు. ప్రభువు రాకడ సమీపముగా ఉంది. బైబిల్ చెప్తా ఉంది, కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనది అని. మనం కాలాన్ని ఎరగాలి. తర్వాత ఎపిసోడ్స్లో మనం చూస్తాము రాకడ యొక్క సమయము సమీపించిందా లేదా అనేది. జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుందాం. ప్రభు రాకడ కొరకై మనము సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.